హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన రవణ సినిమాలతో సంబంధం లేకుండా ఏ సినిమా అన్నా కావచ్చు, దాని అవుట్పుట్ ఏదైనా కావచ్చు, రిలీజ్ అయిన తర్వాత దాని పరిస్థితి ఏదైనా కావచ్చు, అవన్నీ పట్టించుకోకుండా సినిమాలు అయితే కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాంటి తరుణంలో ఇప్పుడు వస్తున్న సినిమా సంక్రాంతికి, అది కూడా మంచి కాంపిటీషన్ ఉన్న మూవీ అనమాట. సారీ, మూవీ టైమింగ్స్ అనమాట. సో సంక్రాంతి అంటేనే ఆబ్వియస్లీ పెద్ద పెద్ద సినిమాలు పోటీకి వస్తాయి. ఆ టైంలో పెద్ద పెద్ద సినిమాలే బరిలో దిగుతాయి. ఈసారి సంక్రాంతి కూడా అలాగే చాలా చాలా పెద్ద సినిమాలే ఉన్నాయి. ప్రభాస్, చిరంజీవి గారు, అలాగే నవీన్ పొలిశెట్టిది ఉంది. మన నారి నారి నడమ మురారి అని చెప్పి శర్వానంద్ మూవీ కూడా వస్తుందంట. మరి రవి అన్నది సినిమా భర్త మహాశయులకు. సో ఓకే. హా మరి ఆ కాంపిటీషన్లో తట్టుకొని నిలబడాలి అంటే నిజంగా కంటెంట్ సినిమాలో గట్టిగా ఉండాలి. థియేటర్స్ దొరకాలి అంటే, థియేటర్స్ దొరికి నిలబెట్టుకోవాలంటే కంటెంట్ ఉంటే తప్ప నిలబడదు. కాబట్టి హోప్ ఈ సినిమా అయితే అలాంటి సినిమా అవ్వాలని కోరుకుంటున్నా. రవితేజ గారు చేసిన సినిమాలు, ఇది వరకు చేస్తున్న సినిమాలు కూడా కంటిన్యూస్గా ఏది కూడా నిలబడట్లేదు. బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్స్ రాబట్టలేకపోతుంది. అలాగే అది స్టోరీ వలన, మేబీ స్టోరీ సెలెక్షన్స్ రిపీటెడ్గా సేమ్ ఒకటేలాగా ఉండడం వలన తెలియదు, లేకపోతే రవణను రిపీటెడ్గా అదే 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 తరుణంలో మళ్ళీ మళ్ళీ ఒకటే విధంగా చూసినట్టు అనిపించడంతోనో మరి తెలియదు కానీ చూడాలి మరి ఈ సినిమా ఏ విధంగా వెళ్తుందన్నది. టీజర్ అయితే ఇందాక కూడా వచ్చింది, భర్త మహాశయులకు విజ్ఞప్తి అని చెప్పేసి. ఈ సినిమా గురించి మనం ముందు ఒక గ్లిమ్స్ ఎప్పుడో వచ్చింది, తర్వాత 2 సాంగ్స్ వచ్చాయి. హీరోయిన్ కాంబినేషన్ మనకు ఆల్రెడీ వీళ్ళిద్దరు చేశారు. ముందు హీరోయిన్ వచ్చేసి డింపుల్ హయాతి, రవితేజ గారితో ఆల్రెడీ ఒక మూవీ చేసింది. అది ఫ్లాప్ సినిమా. సినిమా పేరు గుర్తులేదు కానీ కరెక్ట్గా. తర్వాత అషికా రంగనాథ్ హీరోయిన్ ఫేమ్ వచ్చేసి మనకు నా సామిరంగ, నాగార్జున గారి సినిమాలు ఉంటాయి కదా, సో ఆవిడ. సో ఈ సినిమాకి వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఫ్యామిలీ డ్రామా కంప్లీట్ గా జరగబోతుంది అని కూడా తెలుస్తుంది. రవితేజ అన్న బ్యాక్ అనుకుంటున్నా, విత్ కామెడీ టైమింగ్, విత్ మొత్తం హ్యూమర్ తో నిన్న ఒక ఫ్యామిలీ డ్రామా లాగా కనిపిస్తుంది ఈ సినిమా. దట్టు డైరెక్టర్ వచ్చేసి కిషోర్ తిరుమల. ఈయన మూవీస్ కూడా చాలా చాలా డిఫరెంట్ జోన్ అని చెప్పను, కానీ ఈయన తీసిన సినిమాలు కూడా ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ గానే ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఈయన నేను శైలజ ఫస్ట్ సూపర్ డూపర్ హిట్ అనమాట. చాలా బీభత్సమైన కలెక్షన్స్ కొట్టిన, ఒక క్రేజ్, ఒక ట్రెండ్, ఇవన్నీ సెట్ చేసిన ఒక సినిమా. కొన్ని డైలాగ్స్ చాలా చాలా గుర్తుండిపోయే డైలాగ్స్ సినిమాలో. ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ, ఈ డైలాగ్స్ అన్ని గుర్తున్నాయి కదా. సో ఉన్నది ఒకటే జిందగీ, ఇది ఒక మంచి సినిమానే. తర్వాత చిత్రలహరి అనే మూవీ 2019లో వచ్చింది. రెడ్ అనే మూవీ ఒక యాక్షన్ డ్రామా, ఎమోషనల్ యాక్షన్ డ్రామా. తర్వాత ఆడవాళ్ళు మీకు జోహార్లు, ఇది అంటే కొంచెం మంచి ఫ్యామిలీ కామెడీ డ్రామా తీసాడు. అన్ని జోనర్లో జోనర్స్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాడు. కంప్లీట్ లవ్ స్టోరీస్ కావచ్చు, ఒక ఫ్రెండ్షిప్ సంబంధించిన కావచ్చు, తర్వాత కామెడీ డ్రామా ఒకటి చిత్రలహరి. రెడ్ అనేది ఒక యాక్షన్ డ్రామా, ఎమోషనల్ డ్రామా, అండ్ ఆడవాళ్ళు మీకు జోహార్లు అనేది ఇది కూడా ఫ్యామిలీ డ్రామానే. సో ఈయన పరంగా చూసుకుంటే సినిమాలు సక్సెస్ఫుల్ గానే ఉన్నాయి. రివ్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సినిమా వచ్చిన పరంగా అయితే ఖచ్చితంగా మంచి మంచి సక్సెస్ అయితే చూసింది. మరి ఈ సినిమా కూడా అలానే కొల్లగొడుతుందా అనుకుంటున్నా. రవణకి ఇదివరకు జరిగిన సినిమాల్లా కాకుండా ఈ సినిమా ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలో మళ్ళీ రవణ అంటే ఇది అని మళ్ళీ మనకు రవణను మళ్ళీ పాత రవణ చూసిన విధంగా కనిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సినిమా అయితే ఈ టీజర్ ప్రకారం అయితే రవణకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, వైఫ్ ఇంట్లో ఉంది. వైఫ్ క్యారెక్టర్ వచ్చి డింపుల్ హయాతి, ఇంకొక క్యారెక్టర్ అషికా రంగనాథ్ వచ్చేసి సో గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్. ఐ థింక్ సో ఏదో వర్క్ మీద వేరే కంట్రీకి వెళ్ళడం ఎక్కడ జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పరిచయం అవుతుంది. ఆ వైఫ్ ఉందని చెప్పకుండా ఇంట్లో ఫ్యామిలీ గురించి అడిగితే అన్న, వదిన, అన్నకు కొడుకు, ఆ వదిన వాళ్ళ చెల్లి అని చెప్తాడు అనమాట. సో ఫైనల్ గా కన్క్లూజన్ లో కూడా అషికా రంగనాథ్ గారికి ఈ విషయం తెలిసేలాగా కూడా డైలాగ్ పెట్టారు. సో మరి మీ వదిన వాళ్ళ చెల్లి ఉందని చెప్పావు, నీకు పెళ్ళిందని చెప్పలేదంటే, సో వదిన వాళ్ళ చెల్లి అంటే నా వైఫే కదా అని చెప్పి ఇక్కడ ఒక కామెడీ హ్యూమర్ ఎక్స్ప్రెషన్స్ తో చెప్పడం, ఇవన్నీ బాగున్నాయి. ఈ ఎలిమెంట్స్ అన్ని బాగా కరెక్ట్ గా పండి ఈ సినిమా సక్సెస్ అయితే అదే హ్యాపీ. అంతే. ఇంకా రవణ ఫ్యాన్స్ మీకే తెలియాలి, మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో చెప్పేసి. టీజర్ చూసి ఉంటే, చూడకపోతే చూసేయండి. ఎలా ఉందన్నది చూసిన తర్వాత కింద కామెంట్లో చెప్పేసేయండి. నాకైతే బాగానే అనిపించింది. మంచి ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తుంది. ఈ పండక్కి మనకు అనగనగా ఓ రాజు, నవీన్ పొలిశెట్టి ఉంది, కామెడీ ఉంటది. నారి నారాయణ అది కూడా కామెడీ ఉంటది. ఇంకా చిరంజీవి గారిది ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రాకపోతే కంప్లీట్ కామెడీ డ్రామానే. చెప్పలేం, అన్ని కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ఉన్నాయి. మరి ఇది కూడా వాటి మధ్యలో వచ్చి సక్సెస్ కొట్టాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో సంథింగ్ మనకు కనపడాలి, అది తెలిసేలా ఉండాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆ సినిమా ఇంకొక అప్డేట్ కోసం వెయిట్ చేద్దాం. ట్రైలర్ కూడా కంప్లీట్ చూసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు టీజర్ అయితే ఎలా ఉందన్నది దాని గురించి చెప్పేసా. మీకేమనిపించింది చెప్పేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. సారీ, మ్యూజిక్ బీమ్స్ సిస్టీలియో. సో రవితేజ గారు బీమ్స్ కి లైఫ్ ఇచ్చారు. సో ఆయన ఈ సినిమా కూడా మ్యూజిక్ ఇచ్చారు కంటిన్యూస్ గా. మరి చూద్దాం. ఆయన మ్యూజిక్ కూడా బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు.
మంచి వన్ ఆఫ్ ది మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌లో. సో, ఇది అన్నమాట మ్యాటర్. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసేయండి. లవ్ యూ ఆల్.